కాంగ్రెస్ పార్టీ సమావేశం సర్వేపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమావేశం గురువారం మనుబోలు పద్మావతి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ సుధా రామకృష్ణన్ మేడం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లా రాష్ట్ర పదవుల అప్లికేషన్లు స్వీకరించారు. దేశ కాంగ్రెస్ పార్టీ సంకట్ సృజన్ అభియాన్ కార్యక్రమాన్ని ఏఐసీసీ చేపట్టిందని, ఇందులో భాగంగా నాయకులు ఇచ్చిన అప్లికేషన్లను ఢిల్లీకి పంపడం జరుగుతుందని, అక్కడ ఎవరికైతే ఎక్కువ మద్దతు ఉంటుందో వారికి పదవులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. బళ్ళాహరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ చేపట్టిన ఈ ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు నాయకులు కార్యకర్తలు ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీ చింతామోహన్, డీసీసీ తిరుపతి జిల్లా ఇన్ఛార్జి బాలగురవ బాబు, ఏపీసీసీ అజర్వర్ మదన్ మోహన్, పాల్ విజయ్ కుమార్, సర్వేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి బళ్ళాహరి, కేకేసీ తిరుపతి ప్రెసిడెంట్ కృపానంద్, వెంకటాచల మండల అధ్యక్షులు నక్కా శివ తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ గురించి తెరపై కార్యక్రమాలు వివరిస్తారు. అలాగనే పార్టీ ఏ విధంగా ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంది. పాల్గొనడం మన తిరుపతి జిల్లా బీసీసీ అధ్యక్షులు అందరికీ నమస్కారం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పేదవారికి, ఇళ్ల స్థలం లేని వారికి, భూమి లేనిటువంటి వారికి 2 ఎకరాల భూమి దగ్గర నుంచి 5 ఎకరాల భూమిని పంపిణీ చేసింది, చేయించింది. పిల్లలకి స్కూలు విషయంలో ఏర్పాటు చేసింది. అందరికీ ఉపాధి లేనటువంటి వారికి కూడా ఉపాధి లేక అవకాశం లేక ఇబ్బంది పడుతున్నారని ఈరోజు సంఘటన సృజన్ అభియాన్ అనేటువంటి ఏఐసిసి ఏర్పాటు చేసినటువంటి ఒక మహత్వరమైనటువంటి ప్రోగ్రాముని సర్వేపల్లి నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. ఇక్కడికి ఏఐసిసి అబ్జర్వర్గా ఎంపీ సుధా మేడం గారు రావడం జరిగింది. మరి దాంతోపాటు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ యొక్క సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఎవరికి జిల్లా అధ్యక్షులు కావాలన్నా, అదేవిధంగా బీసీసీ అధ్యక్షులైనా లేకపోతే ఏఐసీసీ అధ్యక్షులైనా మా యొక్క కాంగ్రెస్ పార్టీలో ఒక మహత్కరమైనటువంటి ఒక భారత రాజ్యాంగం రచించినటువంటి అందరికీ సమన్వయమైనటువంటి దిశగా అడుగులేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగానే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బళ్ళాహరి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో చాలామంది ఎవరైతే జిల్లా అధ్యక్షులుగా ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో వారందరూ కూడా అప్లికేషన్లు ఇవ్వడం కూడా జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మేడం గారు 1-to-1గా ఒక్కొక్కరిని పిలిచి వారి యొక్క అభిప్రాయాలను సేకరించుకొని ఈ యొక్క సమాచారాన్ని ఢిల్లీకి ఏఐసిసికి సబ్మిట్ చేస్తే అక్కడ ఎవరు జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు, ఎక్కడ ఎవరికి అధికమైనటువంటి మద్దతు లభించిందో వాళ్ళని ఈ తిరుపతి జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాహుల్ గాంధీ గారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఉద్యమానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.